వెల్కమ్ బ్యాక్. చూసారా ఇక్కడ మేము మార్నింగ్ వచ్చేసాము, ప్రయాగ్రాజ్కి వచ్చి తల స్నానాలన్నీ చేసేసాము. ఇప్పుడు స్నానానికి వెళ్ళిపోతున్నాము, నది స్నానం. బయలుదేరిపోయారు చూసారా అసలు. అలోపి మాతా మందిర్. శక్తిపీఠం, అలోపి శంకరి మాత శక్తిపీఠంలో ఉన్నాము. సో అమ్మవారి దర్శనం బాగా జరిగింది. దర్శనం చేసుకొని చక్కగా ఇప్పుడు బయలుదేరుతున్నాము. వెల్కమ్ బ్యాక్. చూసారా ఇక్కడ మేము మార్నింగ్ వచ్చేసాము, ప్రయాగ్రాజ్కి వచ్చి తల స్నానాలన్నీ చేసేసాము. ఇప్పుడు స్నానానికి వెళ్ళిపోతున్నాము, నది స్నానం. సో ఇప్పుడు కాఫీ మేకింగ్ అనమాట, ఇండక్షన్ స్టవ్లో సుష్మా కాఫీ మేకింగ్. ఏదేమైనా కాఫీ తాగి టీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మామూలుగా అయితే ఇంట్లో శాస్త్ర ప్రకారం ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం, ఏమి తక్కువ చేసేవాళ్ళం. ఇప్పుడు 30 గంటలు పైగా ట్రావెల్ చేసి వచ్చి ఈ మాత్రం తాకపోతే ఎలా కదా. సో ఇక్కడ అందరూ మా తమ్ముడును మా వారు ఇద్దరు కలిసి మీటింగ్లు పెట్టుకుంటున్నారు. మీటింగ్లు కాదు, నెక్స్ట్ ఎలా తీసుకోవాలి ఏంటని. ఇక్కడైతే అసలు మా తమ్ముడిని నమ్మి దేశాలు విదేశాలు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను ట్రావెల్ చేసి వచ్చింది ఒక విధానం, అక్కడ ఫుల్ జాలీగా మాకు మా ప్రదేశంతో సంబంధం లేకుండా హ్యాపీగా వచ్చేసాము. వచ్చాక కంఫర్ట్. ఇది మనం కూడా ఎంత పాటు వచ్చాను కాకుండా నేను కొంచెం తను లోపలికి వెళ్ళిపోయి ఏదో ఒకటి సాధించుకుని వచ్చేస్తాను. ఈ రోజు ఇక్కడ చూసారా ఇంట్లో ఉన్నాము, ఇల్లు అనేది మిస్ అవ్వకుండా మళ్ళీ హోటల్ రూమ్ ఉన్న ఈ తృప్తి ఉండేది బెస్ట్. కానీ ఇక్కడ వెంటనే దిగి గబగబా మాకు తెలిసిన హిందీలో మాట్లాడే తీసుకొచ్చారు. ఇంత చక్కగా కేరింగ్ గా ఉండాలి. అందుకే మేము కూడా నమ్మి పక్క వెళ్దాం అనగానే చలో అంటాం. తర్వాత ఎక్కడికి ఏంటని కూడా తర్వాత విషయాలు అంతే. అంతే అంతే. ఇప్పుడు ఇల్లు చూపించేస్తాను మీకు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే చక్కగా ఇల్లు, ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు. ఇంత నీట్ గా పెట్టారంటే ఇంట్లో అసలు కదా. బాగుంది కదా. నేను ఇల్లు చాలా బాగుంది. ఒక టూర్ చేద్దాం, చిన్నది మినీ టూర్ ఉన్నాం కదా. సో ఆవిడకి మాత్రం ఇల్లు నీట్గా పెట్టినందుకు ఆవిడకి మాత్రం సూపర్. సో హాల్ అందరు రెడీ అయిపోయారు చూడండి. ఇక్కడ ఎంత బాగుంది, నైస్. ఇదిగోండి 1:30 అవుతుంది. ఇప్పుడు మేము వచ్చి అంతా రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి కాఫీలు తాగడానికి. ఇది కిచెన్, బ్యూటిఫుల్ కిచెన్. నీట్గా పెట్టారు. ఎక్కడికక్కడ సామాన్లు కడుక్కోవడం కానీ శుభ్రంగా పెట్టుకున్నారు బ్యూటిఫుల్గా. మా అపర్ణ గారు యాజ్ ఇట్ ఈస్ క్లీనింగ్ సెషన్. హాయ్ ఫ్రెండ్, టర్న్ ఫ్రెండ్. మా పని ఏమేసారు చూసారా ఆవిడ ఎంత అందంగా రెడీ అవుతున్నారు. అసలు అందంగా పూల తోటలాగా. ఇది చక్కగా మా హడావుడిలో పడిపోయాను. భావనగర్ హడావుడు, బుద్ధుడు ఇల్లు సూపర్. ఇక్కడ ఒక ఇది మేము వచ్చాక కొంచెం హడావుడి చేసేసాం కానీ రూమ్ అంతా అదర్వైజ్ వెరీ బ్యూటిఫుల్ సూపర్. అక్కర్లేదు, చాలా బాగుంది. ఇది చిన్న మినీ టూర్ అనమాట. ఇప్పుడు బయలుదేరిపోయి అది జాకీగా రెడీగా ఉన్నారు. బ్యాగ్లన్నీ వేసుకుని ఒక టవల్ వేసుకుని రెడీ. చలో. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. శంభో శంకర. సూపర్. నదీ స్నానానికి వెళ్ళేప్పుడు రుద్రాక్షలు వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది అన్నారు. సో అందుకని అలా. బాగుంది. ఆహా, బండ్లు పాటలు. ఇక్కడ రోడ్ సైడ్ భోజనము, రోటీ. ఇదిగో
ఇక్కడ రోడ్డు పైన వెయిటింగ్ స్నానంకి వెళ్ళడానికి. మీరు తినండి కొంచెం అన్నం పాపడి పప్పు బాగుంది కదా, బాగుంది నిజంగా. అంతే పేట్ కుష్ దిల్ కుష్. రైస్ మాత్రం నాలా ఉన్నాయి అన్నమాట లావుగా. మనం అన్ని మంచోళ్ళం. ఇదిగో ఇలా బైక్స్ బైక్స్ నే పక్కడతా నే బట్టి. సో ఇక్కడ అందరు రెడీ, ఆల్ సెట్ టు గో బైక్స్ పైన. నేను భావనగర్ పడతామేంటి అందులో. ప్లేస్ నుంచి చాలా బాగుంది, ఘాట్ కనిపిస్తుంది బ్యూటిఫుల్ గా. ఇక్కడ మనం ఇక్కడ నుంచి అక్కడ షిప్ బోట్లు ఉన్నాయి కదా, బోట్ ఎక్కి మన మధ్యలో త్రివేణి సంగమం. ముందు ఇక్కడికి వచ్చేసాం త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి, ఎందుకంటే 5 గంటల వరకే బోట్ ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. సరే బట్ మహాకుంభమేళ ఎక్కడైతే ఆ ప్లేస్ మెయిన్ ఘాట్ ఒకటి ఉందో అక్కడ ఎనీ టైం వెళ్ళొచ్చు అంటే, అందుకే ముందు ఇక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చి అక్కడ కూడా చూద్దాం. అందరూ కంగారు పడి రావడానికి ఇది చేశారు, మేము కూడా అలాగే కంగారు పడ్డాము. కానీ వచ్చాక తెలిసింది చాలా హ్యాపీగా ఈజీగానే అన్నీ మనం అనుకునేవన్నీ చేసుకోవచ్చు. స్నానాలు, ట్రావెలింగ్ ఈజీ, అంతా ఈజీగా ఉంది. ఘాట్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ నుంచి బోట్స్ లో మనం త్రివేణి సంగమంకి వెళ్ళబోతున్నాము. ఇలా ఒక్కొక్క బోట్ వచ్చి ఎక్కించుకొని వెళ్తారట. మన టర్న్ కోసం వెయిటింగ్. అబ్బా వచ్చేసాము త్రివేణి సంగమం స్నానం చేయడానికి. అనుకోండి ఎంత ఆనందంగా ఉందంటే, ఎంత అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి ఒక అదృష్టం దొరకదు, పుణ్యం దొరకదు. సో బ్యూటిఫుల్ ఫీల్ ఇది. నేను అంటే ఇది మొన్న రీల్స్ లో చూసినప్పుడు వావ్ భలే ఉంది అండి, కానీ ఆ కోరుకున్న కోరిక నెరవేరడం అనేది, ఆ సంకల్పం అసలు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫైనల్ గా బోట్ ఎక్కేసాము. అంతా బాగానే చూసాము, అంతా బాగానే ఉంది, ఒక ఫీల్ బాగానే ఉంది. హర హర మహాదేవ్, శంభో శంకర, ఓం నమః శివాయ. ఇక్కడ కూడా క్యూలు ఉన్నాయి బాగా, అసలైన ట్రాఫిక్ జామ్ ఇక్కడ.
महागंगे महादेवस्य वल्लभे वाहतेत्वां महादेवी भागीरथी नमस्तुते ओम श्री शिवेनियं माधवं सोमं भारद्वाजं ఎలా ఉంది మామో? సూపర్ అదిరిపోయింది అంతే లేట్ అయినా ఒక్కసారి అలా ప్యాన్ చేసి చూడు ఆ లైట్ చూడు ఘాట్ ఆహా అదిగో వెనక వావ్ మీరు తడిపట్టుకుని ఉండిపోయారా ఆరిపోతున్నాయి కూడా. ఇలా దర్శనం చేసుకున్నాము. గంగా ఆరతిని మనకు తెలిసిన దాంట్లో అగరబత్తి వెలిగించాము, చిన్న దీపారాధన చేసాము. సో ఎంత వీలవడమే చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాగ మా గంగా స్నానం త్రివేణి సంగమంలో చక్కగా మంచి ఒక ఫీల్తో హ్యాపీగా నదీ స్నానం అయింది.